హాయ్, వెల్కమ్ టు భార్గవి హోమ్ టాక్స్. సో ఈరోజు వీడియోలో సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. అంటే ఇట్లా మనం ఆఫీస్కి ఎలా వెళ్ళాలన్నప్పుడు సో సింపుల్ లుక్తో మనము ఎలా మేకప్ చేయాలనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను మామా ఎర్త్ స్కిన్ కరెక్ట్ ఫేస్ సీరం అనేది అప్లై చేస్తున్నానండి. సో ఇది స్కిన్ కరెక్ట్ ఫేస్ సీరము. దీని ప్రైస్ వచ్చి 600 రూపీస్ అండి. నేను ఇప్పుడు ఒక పాస్ట్ 3 monthsగా యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే బాగానే ఉందండి యాక్చువల్గా. సో ఇది అప్లై చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ సో యాక్చువల్గా ఈ సీరం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ ఉన్నాయి. నేను ఈ సీరమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే స్కిన్ కరెక్ట్ ఫేస్ సీరం అనమాట ఇది. సో ఇది నాకు యాక్చువల్గా పింపుల్ పోర్స్ అయితే ఉన్నాయండి, మార్క్స్. సో దానికోసము నేను దీన్ని అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 monthsగా యూస్ చేస్తున్నాను. కొంచెం రిజల్ట్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో ఫస్ట్ సీరం అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. సో నేనైతే లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను. సో మాయిశ్చరైజర్ యూస్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకుంటే మన స్కిన్ హైడ్రేటింగ్గానే ఉంటుందండి. సో డల్ అవ్వకుండా. సో ఇది అప్లై చేసేసిన తర్వాత సో నెక్స్ట్ అయితే ఏదైనా ప్రైమరు ఉంటే చూడండి. ఇది ఆప్షనల్, బట్ ఉంటే ఏమంటే కొంచెం మనం వేసిన మేకప్ ఏదైతే ఉంటుందో సో అది కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఎరిక్ మేకప్ బేస్ యూస్ చేస్తున్నానండి. ఇది ప్రైమరు. సో ఇదైతే చాలా బ్లెండ్ అయిపోతుంది అనమాట స్కిన్లో. మనకి ఏదైనా ఎక్కడైనా ఇలా పోర్స్ అన్నీ ఉంటే కూడా నీట్గా క్లియర్గా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇదిలో ఎరిక్ ఈ ప్రైమర్లో ఏమనంటే ఇది షైనింగ్ కూడా ఉంటుందండి లైట్గా. సో ఇలాంటిదైతే ఒక మేకప్ టూల్ అయితే ఒకటి తీసుకోండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. ఒక 50 రూపీస్ అట్లా ఉంటుంది. సో ఇదైతే బ్లెండింగ్ అండి, చాలా బాగుందండి. సో ఇలాగా ఫస్ట్ ఇది లైట్ షైనింగ్ కూడా ఉంటుందన్నమాట ఈ ప్రైమర్ అయితే. సో ఏమంటే మనకి నీట్ లుక్ వస్తుంది. ఇది ఒక అండర్ ఐ క్రీమ్ అండి. సో ఇది జస్ట్ హెర్బ్స్ నుంచి అండర్ ఐ క్రీము. సో కొంచెం ఐస్ కింద కూడా కొద్దిగా లైట్గా అప్లై చేయండి. మనకి ఐ కూడా కొంచెము పఫినెస్ అలా ఏదైనా ఉంటే కూడా ఇది పనిచేస్తుందండి. సో ఇప్పుడైతే బేస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. సో దీని తర్వాత నేనైతే ఇంకా సో డైరెక్ట్గా ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నానండి. మనం మరీ అంత హెవీ మేకప్ అయితే అవసరం లేదు. సో జస్ట్ సింపుల్ మేకప్ కాబట్టి. సో ఇదైతే ఇన్సైట్ కంపెనీ నుంచి ఇది ఫౌండేషను. సో లిక్విడ్ ఫౌండేషన్ అండి ఇది. సో ఇది చేతిలోనే ఇలా తీసుకొని వేసుకోండి. సో నేనైతే ఇలా తీసుకొని ఇలా అప్లై చేస్తున్నాను. సో ఇదైతే ఖచ్చితంగా ఉండాలండి. ఐస్ కింద కూడా కొంచెం అంటే ఐస్ ఐసోలేట్ కాకుండా సో మేకప్తోనే మనము
సో ఇప్పుడైతే ఐబ్రోస్కి షేప్ ఇస్తున్నానండి. సో నెక్స్ట్ అయితే ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే కొంచెం జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఓన్లీ ఈ కార్నరే కూడా ఇవ్వచ్చు, ఓన్లీ కార్నర్స్. మీరు కొంచెం ఓకే ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో నేనైతే 2 చూపిస్తాను ఇప్పుడు మీకు. కొంచెం కిందకి అంటే ఊరికి జస్ట్ కలిసినట్టు. సో ఇలా చూడండి. సో ఇప్పుడు టోటల్ ఐకి ఇవ్వాలనుకోండి, కొంచెం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ మాత్రం కొంచెం వైడ్గా తీయండి సెంటర్లో. స్టార్టింగ్లో కొంచెం కిందికి. సో అలానే ఇంకొక ఐకి చూద్దాము. ఓకే అండి. సో ఈ సెక్షన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనము లిప్స్. సో ఇక్కడైతే నేను లిప్స్టిక్ సెక్షన్కి వస్తే, సో నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి లైట్ షేడు మ్యాట్ ఫినిషింగు, సో ఇంకొకటి వచ్చి ఏరిక్ కంపెనీది. సో ఇప్పుడు నేను ఈ లైట్ ఉండేది ఏం చేస్తానంటే కొద్దిగా తీసుకొని లైట్ షేడు, సో ఇలా ఇక్కడ మాత్రం ఇలా పెట్టి కొంచెం చాలండి. సో ఇది మళ్ళీ తీసుకొని కొంచెం మీకు ఇంకా ఓకే అనుకుంటే ఇంకొంచెం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకేదైనా ఉంటే ఇక్కడ అప్లై చేసాను, నేనైతే అదే చేస్తాను. కొద్దిగా ఏదైనా మీ హ్యాండ్స్కి ఉంటే సో మనకి బ్లష్ లాగా ఉంటుందండి. చూడండి మంచి లుక్ అయితే వచ్చింది. సో ఇదైతే డార్క్ షేడు. సో ఇలాంటి మేకప్ లిప్స్టిక్ టూల్ అయితే తీసుకొని
అంతే అండి, చూడండి సింపుల్ లుక్. సో చాలా బాగుంటుందండి. సో మీకు ఒకవేళ లిప్స్టిక్ కొంచెం అటు ఇటు అయిందంటే మళ్ళీ కొద్దిగా ఫౌండేషన్ తీసుకొని మళ్ళీ దీంతో కొంచెం అట్లా షేప్ చేసేసేయండి. సో నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గా మనము ఇట్లా ఆఫీస్ వేర్కి మేకప్ చేసుకోవాలంటే ఈ విధంగా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.